హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షిత చిట్టిబాబు. నేనైతే ఈరోజు మీకు చూడండి ఎంత బాగుందో బ్లౌజు. బోట్ నెక్, బ్యాక్ బటన్, షార్ట్ హ్యాండ్స్. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. నాకు ఒక సిస్టర్ కామెంట్ చేసింది, ఏమని, షార్ట్ హ్యాండ్స్, బోట్ నెక్, ఫ్రంట్ బ్యాక్ బటన్ స్టిచ్చింగ్ కటింగ్ చూపించండి అని చేసింది. ఇది కూడా చూడండి బ్లౌజు, మెజర్మెంట్ బ్లౌజు. ఇది నేను కుట్టిన బ్లౌజే, ఎప్పుడో 3 years బ్యాక్ కుట్టాను. చూడండి అది కూడా ఎంత నీట్గా ఉందో. నేనైతే ఇదే బ్లౌజు తీసుకుంటున్నాను కొలతకి. దీనికన్నా కొంచెం హ్యాండ్స్ కొంచెం పొడవు పెంచుమంది, అందుకని దానికన్నా నేను కొంచెం పొడవు తీసుకున్నాను. చూడండి ఎలా మార్క్ వేసుకుంటున్నాను అనేది. సేమ్ ఆ బ్లౌజ్ ఎలా ఉందో అలానే హ్యాండ్స్ మార్క్ వేసుకోండి, కరెక్ట్గా వస్తుంది. షార్ట్ హ్యాండ్సే కాబట్టి నేను అంతగా క్లియర్గా చూపించలేదు హ్యాండ్స్కి. చూడండి సేమ్ అలానే మనం హ్యాండ్స్కి లోతు ఎలా తీసుకుంటామో అలానే తీసుకోండి, ఒక 1/2 inch. దాని తర్వాత ఇది కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోండి, లైనింగ్ చేసుకొని అటు సైడు కింది సైడ్ ఉంటుంది కదా కోరు, అది మాత్రం కట్ చేసుకోండి. కిందికి సమానం కట్ చేసుకున్న తర్వాత మెజర్మెంట్ బ్లౌజు పొడవు చూసుకోండి, పొడవు ఎంత ఉందో అంతే కరెక్ట్గా పెట్టుకోండి. ఇలా పొడవు పెట్టుకున్న తర్వాత నేను ఒకసారి టేప్తో కూడా కొలుచుకున్నాను. చూడండి వెనుక భాగం వెనుక భాగం కప్పు పొడవు చూసుకున్న తర్వాత వెడల్పు కూడా చూసుకోవాలి. దాని తర్వాత నేను పొడవు చూసుకుంటే ఇది 16 inches పొడవు ఉంది బ్లౌజు. దాని తర్వాత షోల్డర్ కూడా చూడండి ఎలా పెట్టుకుంటున్నాను. నేను ఎన్ని ఇంచులు పెట్టుకుంటున్నానంటే కరెక్ట్గా 7 inches పెట్టుకుంటున్నాను. దాని తర్వాత షోల్డర్కి 3 inches పెట్టుకున్నాను. అక్కడ నుండి మనం షోల్డర్కి అయితే ఎన్ని ఇంచులు తీసుకున్నామో కరెక్ట్గా చంక భాగం పొడవు కూడా అన్ని ఇంచులు తీసుకోవాలి. అక్కడ నుండి ఇక్కడికి స్ట్రెయిట్గా ఒక మార్క్ వేసుకోండి. మళ్ళీ మనం షోల్డర్ కాడ కుట్టు వేసుకుంటాం కదా, ఆ కుట్టు కోసం ఇంకో మార్క్ వేసుకోండి. దాని తర్వాత బోట్ నెక్కి నేనైతే దీనికి 3.5 inches తీసుకున్నాను పొడవు. అక్కడ నుండి 3.5 inches తీసుకొని పొడవు దాన్ని డబ్బా షేప్ లాగా మార్క్ వేసుకోండి. దాని తర్వాత ఒక 1/2 inch అలా మార్క్ వేసుకొని సేమ్ రౌండ్ వచ్చేలాగా ఇలా మార్క్ చేసుకోండి, కరెక్ట్గా వస్తుంది. అలానే నేను ఇలా వేసుకుంటున్నాను. అలా బ్యాక్ పార్ట్ అయితే పైన కూడా ఓపెనే, కాకపోతే నేను ఇప్పుడు కట్ చేసేటప్పుడు మాత్రం ఓపెన్ చేసుకోను. చూడండి ఎలా వస్తుందో, ఇలా మార్క్ వేసుకోండి. కరెక్ట్గా కింది సైడ్ కొంచెం ఎక్కువ కట్ చేసుకుంటే మనం బ్యాక్ బటన్ పెడదాం కదా, అది కరెక్ట్గా వస్తుంది. ఆ షేప్ అనేది నెక్ ఇలా వేసుకోండి. ఇక్కడ 1 inch మూలకాడ కరెక్ట్గా వేసుకొని అదే రౌండ్ గీసుకోండి. ఇక్కడ షోల్డర్ పైన మాత్రం మనకు ఇటు సైడ్ కొంచెం డౌన్ చేసి మార్క్ వేసుకోండి, కరెక్ట్గా వస్తుంది మనకి ఫిట్టింగ్. ఇలా నేను ఎలా కట్ చేసుకుంటున్నానో అలా నేనైతే ఈ బ్యాక్ పార్ట్ మొత్తం ఇలా కట్ చేసుకొని మళ్ళీ కరెక్ట్గా ఇలా పట్టుకొని అప్పుడే కట్ చేసుకుంటాను. అప్పుడైతే నాకు కరెక్ట్గా కట్ చేయడానికి కరెక్ట్గా తిరుగుతుంది. ఇలా కట్ చేసుకోండి, కరెక్ట్గా వస్తుంది. సేమ్ మార్క్ ఎలా ఉందో అలానే కట్ చేసుకోండి, కరెక్ట్గా వస్తుంది. చూడండి ఎంత ఈజీగా కట్ చేసుకుంటారు. మీరైతే ఈ వీడియో చూసి ఖచ్చితంగా ట్రై చేస్తారు, కరెక్ట్గా వస్తుంది. ఎలా వచ్చింది అనేది కామెంట్ చేసి చెప్పండి.
బ్యా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఆ భాగం ఏదైతే ఉందో అది దీనిపైన కరెక్ట్గా వేసుకొని ఇలా చూసుకోవాలి. మనకి ముందుకి బ్యాక్ ఉంటుంది కాబట్టి దానికన్నా కొంచెం ఒక హాఫ్ ఇంచు అటు సైడు ఎక్స్ట్రా ఉంచుకోవాలి దానికోసం. ఎందుకంటే ఉక్సు కాజా కోసం మనం వెనక పార్ట్ కోసం వదిలేసుకోవాలి కదా, అది కుట్లల్లో వెళ్ళిపోతుంది కాబట్టి మళ్ళీ మనం దీనంతే సమానం కట్ చేసుకుంటే మనకి ముందుకి కొంచెం లూజ్ అవుతుంది. అందుకని కరెక్ట్గా ఉండాలంటే ఇది కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోవాలి వెనుక భాగం. ఇలా సేమ్ అది ఎలా ఉందో అలానే ఉంచుకోవాలి. ఈ సైడ్కి మాత్రం ఒక హాఫ్ ఇంచు ఎక్కువ కట్ చేసుకోవాలి. సైడ్కి ఇటు మార్క్ వేసుకున్నాను చూడండి. ఇది సేమ్ ఆ భాగం ఈ భాగం ఇలా విడదీసుకొని ఇలా విడదీసుకొని మళ్ళీ కరెక్ట్గా అనుకొని మళ్ళీ ఇప్పుడు మనం దీనిపైన ప్రిన్స్ కట్కి ఎలా మార్క్ వేసుకోవాలి అనేది చూద్దాం. ఇది ఎందుకంటే నేను చూపిస్తున్నాను. కింద కొంచెం ఒక హాఫ్ ఇంచు లైనింగ్ తక్కువ వచ్చింది. అది ఏం కాదు, ఇది బ్యాక్ ప్లేట్ కోసం మార్క్ వేసుకుంటున్నాను చూడండి. అలా వేసుకొని అక్కడ కొంచెం కట్ చేసుకోండి. ఇలా చూసుకోండి. ఇలా చూసుకున్న తర్వాత ఫ్రంట్కి మాత్రం నేను ఇంకా కొంచెం లోతు తీసుకుంటున్నాను. అవసరం అనుకుంటే తీసుకోండి, లేదంటే లేదు. ఆమె అయితే కొంచెం తీయమంది కాబట్టి నేను తీస్తున్నాను ఒక హాఫ్ ఇంచు. దాని తర్వాత ఇక్కడ మనం ప్లేట్ కోసం అంటే మనం ప్రిన్స్ ఏదైతే కట్ చేసుకుంటామో దానికోసం ఒక 4 ఇంచుల వెడల్పు తీసుకొని అక్కడి నుంచి అటు సైడు ఇటు సైడు 1 ఇంచు పొడవు ఇంచు వెడల్పుతోని మార్క్ వేసుకొని దాని తర్వాత స్ట్రైట్గా ఒకటి వేసుకొని మళ్ళీ క్రాస్గా ఒకటి వేసుకోండి. అటు 1 ఇంచు ఇటు 1 ఇంచు మాత్రం ఖచ్చితంగా ఉండాలి వెడల్పు. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే వేసుకుంటున్నాను. 1 ఇంచు వేసుకోవాలి. కాకపోతే కింద కొంచెం నాకు అది తక్కువ ఉంది కదా వెనుక పార్ట్కు ఫ్రంట్ పార్ట్కి, అందుకని నేను ఒక హాఫ్ ఇంచే వేసుకున్నాను. మీరు మాత్రం 1 ఇంచు వేసుకోండి. అది కూడా మనం ఇక్కడ ప్రిన్స్ కోసం ఏడికైతే వేసుకున్నామో మార్కు ఆడికే వేసుకోండి. ఇక్కడ చంక భాగం మూల కాడ కరెక్ట్గా గీసుకోండి. ఇక్కడ నుండి చూడండి నేను ఎలా గీస్తున్నానో అలానే వేసుకోండి. కరెక్ట్గా వస్తుంది. రౌండ్ షేప్ మనం ఎంత రౌండ్ కావాలనుకుంటే అంత వేసుకోండి. నేను ఎలా వేస్తున్నానో అలా. ఇలా లోతు కూడా కరెక్ట్గా ఒక హాఫ్ ఇంచు లోపలికని వేసుకొని ఇలా కట్ చేసుకోండి. కరెక్ట్గా వస్తుంది. చూడండి నేను ఎలా వేసి ఎలా కట్ చేసుకుంటున్నానో చూడండి. సేమ్ అలానే కట్ చేసుకోండి. అయితే కరెక్ట్గా వస్తుంది. ఇలా సేమ్ ఇలా కొంచెం అలా కట్ చేసుకొని మళ్ళీ అక్కడ నుండి ఇక్కడి వరకు అదే మాదిరిగా కరెక్ట్గా కట్ చేయండి. అలా ఇంకా కొంచెం చిన్నగా ఇక్కడ ముక్క కూడా కట్ చేయండి. అది ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది అక్కడ. దాని తర్వాత ఒకసారి చూసుకోండి ఎలా వచ్చినాయి, ఎలా ఉన్నాయి భాగాలు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చూసిన తర్వాత మెయిన్ భాగం ఏదైతే ఉందో అది తీసుకొని ఇలా వేసుకొని కట్ చేసుకోండి. అంతే, ఈజీ అయిపోతుంది. సింపుల్గా మీరు కూడా ఇంట్లోనే కుట్టుకోవచ్చు. నా కటింగ్ మాత్రం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి ఎలా ఉందా. ఇలా వేసుకోండి. వేసుకునేటప్పుడు హడావిడిగా కట్ చేయకండి. అవి ఫ్లవర్స్ కానీ డిజైన్ కానీ ఏమైనా వస్తే మాత్రం అవి ఎటు సైడ్ ఉన్నాయి, పైన సైడ్ ఉన్నాయా కింది సైడ్ ఉన్నాయా అని చూసుకొని వేసుకోండి. నేనైతే ఇలా వేసుకుంటున్నాను చూడండి. కరెక్ట్గా వచ్చింది. మళ్ళీ అవి మనకు ఇవి ఏంటిది మెయిన్ భాగానికి ఎక్కడెక్కడైతే కరెక్ట్గా పీసులు వెళ్తాయి మనకి కటింగ్ చేయడానికని ఒకసారి అటు ఇటు ఫోల్డ్ చేసుకొని చూసుకొని ఎక్కడైతే ఫ్రీగా ఇటు సైడ్ రాలేదు నాకు చూడండి, అందుకని మళ్ళీ నేను అటు సైడ్ వేసుకొని ఇటు సైడ్ వేసుకొని ఎక్కడైతే ఫ్రీగా అయితే ముక్కలు వెళ్తాయో కరెక్ట్గా అక్కడే వేసి కట్ చేసుకోండి. అలా కరెక్ట్గా వస్తాయి. చూడండి ఇలా కట్ చేసి చూడండి.
ఇలా నీట్గా వస్తుంది. ఇక్కడ నేను కింది సైడ్ కొంచెం ఎక్కువ ఉంచుకుంటున్నాను కదా, అక్కడ కుట్టేటప్పుడు మనం గుర్తుంచుకొని ఎక్కువ ఉంచుకోవాలి. ఇవి మాత్రం నేను నాడ కోసం కట్ చేసి పెట్టుకున్నాను. అక్కడ కొంచెం ప్లెయిన్గా వచ్చింది కాబట్టి, ఇది కొంచెం డిజైన్ ఉంది క్లాత్. చూడండి, నేను కట్ చేసిన విధానం అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.